హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది షట్టి అమావాస్య కదండి. మేము దీన్ని ఏమంటున్నామంటే ఎళమసి అని అంటామండి. ఎళమసి అంటే కన్నడ భాషలో ఎళమసి అని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదండి కర్రీ, అది బజ్జీల కర్రీ అనండి. ఈ పండగకి ఆ రోజు మొత్తం అందరూ ఊర్లో అందరూ అన్ని రకాల వంటలు చేస్తారండి. ఆ రోజు నైట్ మొత్తం వంటనే అయితే మమ్మీ వాళ్ళకి చేయడానికి, మా మమ్మీ నైట్ మొత్తం చేసింది వంట. తను అసలు పడుకోలేదు కూడా. మొత్తం అన్ని రకాల వంటలు చేస్తారండి. కర్రీ ఏం చేస్తారంటే బజ్జీల కర్రీ అని అన్ని కూరగాయలు వేస్తారు. అందులో అన్ని కూరగాయలు వేసి బజ్జీల కర్రీ చేస్తారు. చాలా బాగుంటుంది. అసలు ఇంత బాగుంటుందో ఈరోజు, మళ్ళీ అది ఈరోజు చేస్తేనే అంత మంచిగా అయితే తర్వాత ఎప్పుడైనా చేసుకుందామంటే అంత మంచిగా కాదు. కానీ చాలా బాగుంటుందండి. అన్ని కూరగాయలు వేసి బజ్జీల కర్రీ అని చేస్తాము. అన్ని రకాల వంటలు అన్నీ చేసుకొని దాన్ని మూట కట్టుకొని వాటర్తో సహా చేనికి మూట కట్టుకొని పెద్దగా తీసుకొస్తారండి. అందరిగా చేనికి తీసుకొచ్చి అక్కడనే దేవుడికి నైవేద్యం పూజ చేస్తుంది కదా మా మమ్మీ, అట్లా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అక్కడనే అందరు తినేసి ఇంటికి వెళ్తారండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పక్కకు ఉన్న వాళ్ళని, ఏదైతే పండగ చేయని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఈ పండగకి భోజనం పెట్టి పంపించే వాళ్ళం. చేయి దగ్గరనే చూడండి, అందరూ అట్లా మూట కట్టుకొని వెళ్తారు. ఇక్కడ ఒకరు ఓలిగే చెల్లం పోలిగే అని తిరుగుతున్నారండి. ఏమంటారంటే ఒకళ్ళు ముందు, మా చెల్లెలు ముందు పట్టుకుంది కదా, తను అన్ని రకాల వంటలు ఉన్నాయి కదండి, ఒక ఇస్తరాకులో కలుపుకొని పైన ఇట్లా ఎగరేసుకుంటూ చల్లుకుంటూ చెనుము చుట్టూ మొత్తం తిరుగుతారు. ఒకరు ముందున్న వాళ్ళు ఒలిగి అంటారు, వెనకాల ఉన్న వాళ్ళు చెల్లం పొలిగి అంటారు. పండగ అయితే చాలా బాగా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది పండుగ. చేనుకానే తినేసి ఇంటికి వస్తామండి. ఇదే అండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.